హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో అండమాన్ సిరీస్లో ఇది డే 4 అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా పాజ్ చేయకుండా చూసేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. మేమైతే రిసార్ట్ నుంచి బీచెస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ 3 బీచెస్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో నేను మీకు ఒక ఫేమస్ బీచ్, న్యాచురల్ బ్రిడ్జ్ అని మీకు కూడా ఐడియా ఉంటుంది, అండమాన్లో ఫేమస్ అనమాట అది. సో ఆ బీచ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను మిమ్మల్ని కూడా. సో ఇక్కడైతే వెళ్ళే వే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫైనల్గా మేమైతే ఆ బీచ్ ఏరియాకి అయితే రీచ్ అయిపోయాము. బీచ్ లోపలికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ లైక్ 1 to 2 kilometers మనం నడవాల్సి ఉంటుంది. ఈ వే అంతా కూడా సైడ్స్ అంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు కోకోనట్ ట్రీస్ అయితే ఎన్ని ఉన్నాయో. అసలు ట్రాపికల్ క్లైమేట్ వల్ల లైట్ వర్షంగా కూడా ఉండింది. మెయిన్లీ ఈ బీచ్కి ఆఫ్టర్నూనే తీసుకెళ్తారనమాట మీ లైక్ ట్రావెల్ ఏజెంట్స్. ఎందుకంటే లో టైడ్ ఉండాలన్నమాట, లేదు అంటే మనకు ఆ న్యాచురల్ బ్రిడ్జ్ అయితే కనిపించదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాం. మీకు ఇండికేషన్ ఏంటంటే ఇట్లా షాప్స్ అన్ని స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్రూట్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక ట్రావెల్ కోచ్ లాగా మనం పెట్టుకున్నాం అనమాట. అతను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ దీంట్లో వర్త్ అనమాట కోచ్ లాగా పెట్టుకోవడము, సో దట్ మనకు అన్నీ తెలుస్తుంది. ఇక్కడ షాప్స్లో ఒక దగ్గర ఫుట్వేర్ మనది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లైక్ అక్కడికి ఫిట్గా ఉందా లేదా అనేది వాళ్ళే చెప్తారనమాట. కొంచెం రబ్బర్ టైప్ ఉంటే మనకు అక్కడ నడవడానికి ఈజీగా ఉంటుంది. మా హస్బెండ్ అయితే ఓకే కానీ నాది చేంజ్ చేసుకోమని చెప్పారు. సో చేంజ్ చేసుకొని అతనైతే తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇదైతే మేము వెళ్ళినప్పుడు 2000 ఛార్జ్ చేశారనమాట. కానీ వర్త్ ద ప్రైస్, నిజంగా చెప్తున్నాను. సో ఇక్కడ ముందరికి వచ్చేసిన వెంటనే మేమైతే షాక్ అయ్యాం. బీచ్ ఏంటి చాలా దూరం ఉంది అండ్ ఇది మొత్తం వచ్చేసరికి ఏంటి స్టోన్గా ఉంది అంటే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇది అంతా కూడా డెడ్ కోరల్స్ అంట. సో నార్మల్గా మార్నింగ్ అయితే బీచ్ ఇక్కడ దాకా వస్తుందంట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లో టైడ్ కాబట్టి అలా ఉంది. ఇటు సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గ్రీన్ ఎల్లోయిష్ ఫ్రూట్ ఉంది కదా, అది సీ పైనాపిల్ అంటారనమాట. జరువా అనే ట్రైబ్ వాళ్ళు అదే కన్జ్యూమ్ చేస్తారని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ ఇది మొత్తం డెడ్ కోరల్స్. దీని నుంచి నడిచి మనం ఆల్మోస్ట్ బీచ్కి లెఫ్ట్ సైడ్కి మనం ట్రావెల్ చేయాలన్నమాట. సో మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి, ఎన్నెన్నో అద్భుతాలు మీరు కూడా చూస్తారు. జనరల్గా లో టైడ్ అనేది ఎవ్రీ 6 hours వన్స్ ఉంటుందన్నమాట. సో మార్నింగ్ కూడా ఒక టైంలో ఉంటుంది, కానీ మేము ఆ టైంలో వేరేది ప్లాన్ చేసాం కాబట్టి మేమైతే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారు. అరౌండ్ 2 o'clock to 3 o'clock మధ్యలో మేము వచ్చాము. వర్షం పడిన వల్ల కొద్దిగా లేట్ అయింది మాకు. అండ్ ఇప్పుడు చూస్తే మనకి ఇలా చూసారు కదా, రిటర్న్లో వచ్చేటప్పుడు మీరే చూస్తారు డిఫరెన్స్ ఎలా ఉంటుందో. సో వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఆల్మోస్ట్ బీచ్ దగ్గరకు అయితే వచ్చేస్తున్నాం. పీపుల్ కూడా చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఈ బీచ్ అయితే చాలా అడ్వెంచరస్ అనిపించింది నాకైతే కొంచెం భయపడుతూ కూడా ఉన్నాను ఎలా వెళ్ళాలి అనేది, కానీ చాలా ఈజీగానే ఉండింది. అసలు వేవ్స్ అయితే చాలా హెవీగా ఉంది. అండ్ లైక్ లో టైడ్లోనే, హెవీ టైడ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మరి తెలియదు. అసలు ఈ బీచ్లో ట్రెక్ లాగా కూడా చేస్తారంట మార్నింగ్స్. సో ఈ సైడ్ అనమాట, లైక్ కొండపైన నడుచుకుంటూ వెళ్తారు అని కూడా అతను చెప్తున్నారు. ఇలా ముందరికి వెళ్తే మీకు కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి కోరల్స్ అంతా కూడా ఇలాగే ఫామ్ అయి ఉన్నాయి, లైక్ మౌంటైన్స్ లాగా. ఇది చూసారా, ఇదే న్యాచురల్ బ్రిడ్జ్ అనమాట. ఇది టోటల్గా కోరల్తోనే ఫామ్ అయింది, లైక్ మోనోలిథిక్ కోరల్ అని చెప్పి చెప్తున్నారు అతను. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. అయితే దీనికోసమే ఆల్మోస్ట్ ఈ బీచ్కి అందరూ వస్తారు కూడా. ఇదంతా కూడా హెవీ టైడ్ ఉన్నప్పుడు మనకి కవర్ అయిపోతుందంట, లో టైడ్ కాబట్టి మనం ఇలా చూడగలిగాము. సో ఇలా ఉంటుందన్నమాట. ఫొటోస్ అయితే తీసేసుకున్నాం మేము అక్కడ, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అతనే
చేశారు. సో అందుకే కోచ్ చెప్పడానికి ప్లస్ మనం ఫొటోస్ తీయడానికి అన్నిటికీ కూడా మనకి యూస్ అవుతుంది. ఇక్కడ చూసారా ఈ ఫిషెస్ టైగర్ ఫిషెస్ అంటారంట. ఇది బ్లాక్ అండ్ గ్రేయిష్ కలర్లో ఉంటుంది. అసలు అయితే నేకెడ్ ఐకే మనకు కనిపిస్తుంది. అంటే మనం నార్మల్గా స్కూబా డైవింగ్ కానీ సీ వాక్ కానీ లేదంటే స్నార్కలింగ్ చేస్తే అప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ నీల్ ఐలాండ్లో అసలు చాలా క్లియర్గా ఉందన్నమాట వాటర్. మనమే నార్మల్గా కూడా తీసుకోవచ్చు. ఇంకా వాటర్ ప్రూఫ్ ఫోన్ ఉంది అంటే మనం మీరే వీడియో తీసుకోవచ్చు అనమాట. సో ఇలానే మీరు కోరల్స్ కూడా చూడొచ్చు. నేను చూపిస్తానని. చూసారా ఎంత పోరస్గా ఉందో. ఇది వచ్చేసరికి మనకి స్పైడర్స్ అంటున్నారు. డిఫరెంట్ స్పైడర్స్ అనమాట. మీరు చూస్తే కనిపిస్తుంది అక్కడ. సో ఇలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బీచ్ అయితే. చెప్పాను కదా చాలా అడ్వెంచరస్ అనమాట. సో మాతో కూడా మీరు కూడా ఈ వీడియోలో అన్నీ చూడండి. సో ఈ న్యాచురల్ బ్రిడ్జ్ని హౌరా బ్రిడ్జ్ అని కూడా అంటారనమాట. బేసిక్గా అక్కడ ఉండే బెంగాలీ సెటిలర్స్ దీన్ని హౌరా బ్రిడ్జ్ అని కూడా పేరు పెట్టారు. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి మనకి బెస్ట్ టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే లేట్ ఆఫ్టర్నూన్ కానీ వెళ్తే బెటర్. చెప్పాను కదా మీకు లో టైడ్స్ ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది అండ్ మీరు ఈవెన్ చూడగలుగుతారనమాట. సో ఈ టైం అయితే బెస్ట్గా ఉంటుంది. అండ్ అక్టోబర్ టు మే అయితే పర్ఫెక్ట్ టైం అనమాట. బేసిక్గా సన్సెట్ కూడా చూడొచ్చు. ఇది లక్ష్మణ్పూర్ బీచ్ 2 అనమాట. బీచ్ 1 దగ్గరకు వచ్చేసరికి మనకి సన్సెట్ పాయింట్ ఉంటుంది అక్కడ. సో అది కూడా చూడొచ్చు. సో ఇతనే అనమాట మా ట్రావెల్ గైడ్. ఏం చేస్తున్నారో చూసారా, బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాడు. మాకు ఇస్తున్నాడు అనుకుంటున్నాడా? కాదే కాదు. అసలు ఫిషెస్ కి చాలా ఇష్టం అంట పార్లేజీ బిస్కెట్స్. ఇక్కడ ఉండే గైడ్స్ తర్వాత వచ్చే టూరిస్ట్ బాగా అలవాటు చేసేసారు. సో ఒక బిస్కెట్ వేయగానే అన్ని ఫిషెస్ వచ్చేసి అక్కడ తీసుకునేస్తుంది అనమాట తినడానికి. మీకు ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూడకపోతే కంపల్సరీ చూడండి. నేను ట్యాగ్ చేస్తాను కింద కమెంట్స్ లో. ఇవన్నీ వచ్చేసరికి జీబ్రా ఫిషెస్ అండ్ టైగర్ ఫిషెస్ అనమాట. గ్రేయిష్ అండ్ బ్లాకిష్ విత్ లైన్స్ ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా మూవ్ అవుతుంది చూసారా ఆ బిస్కెట్ కోసం. ఆ బిస్కెట్ కోసం అన్ని ఫిషెస్ ఒకే దగ్గరకు వస్తుంది అనమాట బిస్కెట్ కోసం. సో అతను వేసాక మాకు కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం నేనైతే తీసుకోలేదు, అలా అంటే నాకు ఇష్టం లేదు బిస్కెట్స్ ఫిషెస్కి ఇవ్వడం అనేది. సో అందువల్ల మళ్ళీ మా హస్బెండ్ వేసేసరికి ఒకసారి ట్రై చేయి బాగానే ఉంటుంది అనేసరికి నేను కూడా చేశాను. మీకు షార్ట్ వీడియో పెట్టాను చూడండి. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ అనమాట. అండ్ ఇవన్నీ కోరల్స్. సో ఇది వచ్చేసరికి స్టార్ ఫిష్ అనమాట. టెంటికల్స్ ఒకటైనా రెండైనా లోపలికి పెట్టుకొని ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి కోరల్స్ అనమాట. కోరల్స్ జనరల్ గా ఎలా డెడ్ అవుతాయి అంటే బేసిక్ గా మనం తొక్కి అలా వెళ్తాం కదా, మన కాల్ ప్రెస్ అవ్వడం కానీ లేదంటే మనం టచ్ చేయడం కానీ దానివల్ల వాటర్ సెలైన్ వాటర్ లేకపోతే అన్ని డెడ్ కోరల్స్ అయిపోతాయంట. చాలా బాధేసింది నాకైతే. సో మనం అలా చేయడం వల్లే అవన్నీ కూడా పోయిందనమాట. ఆ వైట్ కలర్ వచ్చేసరికి ఇందాక చూపెట్టింది మనకి లైవ్ కోరల్స్. మేమైతే ఇంకా ఇవన్నీ చూసేసి ఇంకా లోపలికి బీచ్ సైడ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదంతా మీకు లెఫ్ట్ సైడ్ చూసేసరికి మనకి ఫారెస్ట్ ఏరియా ఇలా మౌంటైన్ లా ఉంది కదా. సో అక్కడ మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు అని అతను చెప్తున్నాడు. బేసిక్ గా ఇక్కడ ఏంటంటే నియాన్ ఫిషెస్ అని కూడా ఉంటాయంట. ఇదైతే మనకి నైట్ టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నైట్ లైట్ లో మనకి అది బాగా ఇల్యుమినేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల నైట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అని చెప్పారు. కానీ ఈ బీచెస్ అంతా కూడా మనకి 5 o'clock అంతా క్లోజ్ అయిపోద్ది. అంటే హెవీ టైడ్స్ ఉంటుంది కదా. సో అలా అయితే చేయరు. అండ్ త్వరగా సన్సెట్ కూడా అయిపోతుంది ఇక్కడ. సో ఇదిగో చూసారా, ఇది స్టార్ ఫిష్ అనమాట. 2-3 టెంటికల్స్ లోపల ఉన్నాయి చూసారా కింద ఫిషెస్ దాంట్లో. సో ఇక్కడ నుంచి మేమైతే కొంచెం ముందరికి వెళ్ళి ఈ బీచ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే అరౌండ్ 4-4:30 అయింది అనమాట. వాటర్ అయితే కొంచెం ఆల్మోస్ట్ మనకి మౌంటైన్ దగ్గరికి వస్తుంది. ఆ ట్రీస్ ఉన్నాయి కదా అక్కడ దాకా వచ్చేస్తోంది. ఇంకా తొందరగా మనం అక్కడి నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదో ఒక డిఫరెంట్ స్పీషీస్ అది అతను నేమ్ చెప్పాడు కానీ నేను మర్చిపోయాను. చాలా అంటే చాలా డిఫరెంట్ మెరైన్ లైఫ్ అయితే నేను చూసాను. బ్యూటిఫుల్ గా ఉంది. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం అనేది. ఇంకా కొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి ది స్టార్ ఫిష్, ఇంకొకటి ఏదో సీ స్నేకో ఏదో చెప్పారు అతను. అది కూడా లోపలికి వెళ్ళున్నది అనమాట. సో మనం కాల్ని ఇలా ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది చూసారా. టెంటికల్స్ 2 అయితే లోపల ఉన్నాయి, 4 అయితే బయటకు ఉంది అనమాట స్టార్ ఫిష్ ది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మేము కొంచెం ముందరికి నడుచుకుంటూ వెళ్తే ఇంకొక కొన్ని డిఫరెంట్ కోరల్స్ ఉన్నాయి అని చెప్పి అతను తీసుకెళ్తున్నాడు అక్కడికి. అసలు చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఒక సైడ్ అంతా మనకి ట్రీస్
ఉండి ఇంకొక సైడ్ అంతా వాటర్ ఉండి అలా నడుచుకుంటూ సీ బ్రీజెస్ వస్తున్నాయి. ఎంత బాగుందో అసలు. ఇలా అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము వేవ్స్ కొంచెం పెద్దదైన తర్వాత. చాలా మంచి ఫొటోస్ తీశారు అతను. గైడ్ అయితే చాలా బాగా దొరికారు మాకు. చూసారు కదా వేవ్స్ కొంచెం పెద్ద పెద్దగా అవుతున్నాయి, బట్ స్టిల్ వి ఎంజాయ్డ్. ఇది వచ్చేసరికి మనకి టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా, టచ్ మీ నాట్ సమ్ స్పీషియస్ అనమాట. ఇలా టచ్ చేయగానే లోపలికి వెళ్ళిపోతుంది, కొంతసేపటి తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. చాలా బాగుండింది. అలా కాసేపు అతను చూపించాక మేము అలా ఆడుకుంటూ ఉన్నాము. సో కోరల్స్ కి ఉంటాయంట, అదేదో సమ్ టైప్ ఆఫ్ టచ్ మీ నాట్ ట్రీసే అది, బట్ మెరైన్ లైఫ్ లైక్ బేసిక్గా లోపల ఉంటుంది, సీ లోపల. సో ఫిషెస్ అవన్నీ కూడా దాన్ని తింటూ ఉంటాయి. ఫిషెస్ ఎన్ని వెళ్తున్నాయో చూసారా, మన కళ్ళకు అలానే కనిపిస్తున్నాయి. ఇదే మనకి జీబ్రా ఫిషెస్ అంటారు. ఎల్లో అండ్ లైట్ గ్రే లైన్స్ ఉంటుంది అనమాట. సో ఈ ఫిషెస్ అంతా కూడా మేము చూసాము. మళ్ళీ టచ్ మీ నాట్ ప్లాంట్ వచ్చేసరికి మా హస్బెండ్ కూడా ట్రై చేయాలి అని చెప్పి ఇలా ప్రెస్ చేశారు. చూసారా, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. చాలా బాగుండింది అసలు. అడ్వెంచరస్ అని చెప్తున్నా కదా, ఎంత బాగుందో అంత బాగుంది. ఇంకా కొంచెం సేపు అలా లోపలికి రాగానే మేము ఇంకా రిటర్న్ అయిపోవాలి అని చెప్పారు అతను ఫొటోస్ తీసుకుంటుంటే. సో మాకైతే ఈ ప్లేస్ నుంచి వెళ్ళాలనే అనిపించలేదు. కొన్ని ఫొటోస్ తీయమని చెప్పాను మా హస్బెండ్ని. సో నన్నైతే కొన్ని పిక్చర్స్ అయితే తీస్తున్నారు న్యాచురల్ బ్రిడ్జ్ దగ్గర. ఆ పిక్చర్స్ అయిపోయిన వెంటనే మేము ఇంకా స్టార్ట్ అయిపోవాలి, వాటర్ లెవెల్ కూడా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా బిస్కెట్ నన్ను వేయమన్నారని చెప్పాను కదా, తర్వాత నేను కూడా బిస్కెట్ తీసుకొని అక్కడ వేసాను. అసలు ఇది నేను నా ఫోన్ లోపల పెట్టి తీసిన వీడియో అనమాట. ఎంత క్లియర్గా ఉందో చూడండి ఫిషెస్ అసలు. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.